పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే కొద్దిగా దశమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం మిథున రాశి వారికి కత్తి మీద సాములాగా సాగుతున్నది. ఎందుకు అంత కష్టమైపోతున్నది అంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అంటే ఏమిటి? మనము చేసేటటువంటి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. దానినే కర్మస్థానం అని కూడా అంటాం. జనరల్గా రాశ్యాధిపతి అయినటువంటి, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే దశమ స్థానంలో, కర్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సందిగ్ధత కలుగుతుంది. అంటే అలానే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు దశమంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. మరి దశమ స్థానంలో మీకు ఇంకా ఒక బుధుడు మాత్రమే కాకుండా కుజశని గ్రహాలు కూడా దశమ స్థానంలో ఉన్నాయి. ఈ దశమ స్థానంలో కుజశని గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది జీవితంలో విపరీతమైనటువంటి అంతర్గత ఒత్తిడి, పైకి చెప్పుకోలేనటువంటి అంతర్గతమైన ఒత్తిడి, భావోద్వేగ గందరగోళం, నిర్ణయాలలో సందిగ్ధత పెరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోకూడదో కూడా మనం డిసైడ్ చేసుకోలేకపోతూ ఉంటాం. శని భగవానుడు మీ జన్మరాశికి దశమ స్థానమైనటువంటి మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే శని భగవానుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తుంటాడో, శని అంటేనే ఆలస్యానికి ప్రత్యేక కదా, కాబట్టి ఆలస్యాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఏ పని తొందరగా ముందుకెళ్ళదు, బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి కర్మ అంటే మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితం ఖచ్చితంగా అనుభవించేటటువంటి విధంగా చేస్తుంది. కుజుడు కూడా మీ జన్మరాశికి దశమ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ఎక్కడా కూడా కోపం అనేటటువంటిది పనికిరాదు. తడబాటు నిర్ణయాలు కానీ, మాటలలో దూకుడు కానీ పనికిరాదు. బుధుడు మీనరాశిలో సంచరించేటప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి, అపార్థాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మరాశిలోనే గురుడు సంచరిస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలతనే చెప్పాలి. ఎందుకంటే జన్మరాశిలో గురుడు సంచరించేటప్పుడు ఏది ముఖ్యము, ఏది కాదు అనేటటువంటి విషయంలో ఒక విచక్షణ అనేది మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు. అలానే బిజినెస్ చేసేటటువంటి వారికి మంచిగానే ఉంటుంది. ప్రధానంగా మీ రాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం ఇది మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ పెంచే విధంగా చేస్తుంది. రిలేషన్షిప్లో త్వరితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు. మరి మీకు 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అనూహ్యమైనటువంటి అవకాశాలు కానీ, టెక్నాలజీ కానీ, సోషల్ మీడియాలో ఉన్నవారు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా మారుతుంది. కానీ మోసాలకు, మాయలకు లోను కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి లాభస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా తోబుట్టువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ చక్కటి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా తండ్రి వైపు నుంచి కూడా చక్కటి బలం పెరుగుతుంది అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఉద్యోగపరంగా ఒత్తిడి, కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా రిస్క్ ఉన్న లాభం ఉంటుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి కనిపిస్తూ ఉంటుంది. కుటుంబపరంగా చిన్న చిన్న విభేదాలు పెరుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం వరకు ఈ సమయంలో అనుకోనటువంటి మానసిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఈ మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. అలానే 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పటిదాకా అదృష్టానికి ఎదురీదుతున్నారా అనేటటువంటి వారు కూడా అదృష్టం మీ వైపు మరలుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే గురువు పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు పాటిస్తారు. ప్రయాణాలు, ఉన్నత విద్య, ధార్మిక పనులు మంచిగా జరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం చక్కగా చేతికి అందుతుంది. ఎవరి దగ్గర నుంచి ధనం రావాలో అటువంటి వారు ఖచ్చితంగా ఈ రోజులలో మీరు కనుక ప్రయత్నించినట్టయితే 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. ఇక 15వ తేదీ ఉదయం 9:38 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు కెరియర్ వైజ్గా చాలా కీలక సమయము. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది, బాధ్యతలు వస్తూ ఉంటాయి, ప్రమోషన్ అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 12:06 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆదాయం పెరుగుతుంది. ఫ్రెండ్స్ నుంచి చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారపరమైన లాభాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అనుకూలంగా మారుతుంది. నెట్వర్క్ బలం పెరుగుతుంది. మీరు ఏ పని అయితే అనుకుంటుంటారో ఆ పని ఖచ్చితంగా చక్కగా చేయగలుగుతూ ఉంటారు. ఇక 19వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి సమయాన్ని కలిగించదు. అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడి, గతంలో చేసిన పొరపాట్ల గురించి మరలా తలుచుకోవటం, నిద్రలేమి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. విదేశీ అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగ సమస్యలు తొలగిపోవడానికి బుధవారం రోజున ఓం బుధాయ నమః అనేటటువంటి మంత్రజపం ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ మంత్రజపం చిన్న మంత్రం. ఓం బుధాయ నమః అనేటటువంటి మంత్రజపం చేసి గోమాతకు పెసలు కనుక నానబెట్టినటువంటి పెసలు కనుక ఆహారంగా పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలానే శనివారం రోజున నల్ల పూలు కనుక దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంకా మీకు ఈ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి ఇంతగా కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పాను. ఆ సమయంలో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏమిటంటే పాలు, బియ్యం దానంగా సమర్పించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నా, లేదా ఇంకా ఏమైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నా, అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.